సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య-L1 వ్యోమనౌకలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం వ్యోమనౌక నిర్దేశిత కక్షలోకి చేరుకుంటుంది. అక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య-L1 నిరంతరం సూర్యునిపై పరిశోధనలు చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య-L1 4 దశలు దాటి ఇప్పటికే భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న లాంగ్రాంజియన్ పాయింట్కు చేరుకుంది. ఇవాళ మరో 63 నిమిషాల 20 సెకండ్లు ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి చేరుతుంది. తర్వాత పరిశోధనలు మొదలు పెడుతుంది. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా పొరలను 7 పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసి డేటాను భూమికి పంపిస్తుంటాయి.